హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఇప్పుడు మీకు నేను సోషల్ 10th క్లాస్ సోషల్లోని కొన్ని 4 మార్క్ క్వశ్చన్స్ చెప్తాను. ఎందుకంటే లాస్ట్ టైం మనం చాలా మటుకు వీ హ్యావ్ కంప్లీటెడ్ 3 మార్క్ క్వశ్చన్స్. కమింగ్ టు 4 మార్క్ క్వశ్చన్స్, 5 మార్క్ క్వశ్చన్స్ చెప్తాను. 5 మార్క్స్ ఉన్నాయి, 8 మార్క్స్ ఉన్నాయి. బెటర్ విల్ కంప్లీట్ ఆఫ్ 8 మార్క్స్, ఎందుకంటే ఆన్సర్ అని 4 8 32 మార్క్స్. ఫస్ట్ వన్, డిస్క్రైబ్ ద రీజన్ ఫర్ రైజ్ ఇన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. అంటే పబ్లిక్ ఎక్స్పెన్స్ ఎలా పెరుగుతుందని చెప్పేసి క్వశ్చన్ ఉంది. డిస్క్రైబ్ ద చిల్డ్రన్స్ రైట్స్ ఏంటి, అంటే వాళ్ళ యొక్క రైట్స్ ఏంటి అని అడుగుతున్నాడు. చిల్డ్రన్ రైట్స్. సో ఇక్కడ ఇవి 8 మార్క్ క్వశ్చన్స్ అండి. చాలా అంటే చాలా మీరు నీట్గా రాయాల్సి వస్తుంది. సో డిస్క్రైబ్ ద చైల్డ్ రైట్స్ అంటే రైట్ టు లైఫ్, ద రైట్ టు స్పెండ్ టైమ్ విత్ పేరెంట్స్, రైట్ టు గెయిన్ నాలెడ్జ్, రైట్ టు ప్రొటెక్షన్, రైట్ టు ప్లే, ఇవన్నీ కూడా చిల్డ్రన్ రైట్స్ కిందకు వస్తాయి. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ జెంటిల్మ్యాన్స్ అగ్రిమెంట్. ఇది మన జెంటిల్మ్యాన్స్ అగ్రిమెంట్ ఎప్పుడైందంటే తెలంగాణ ఇవ్వకుండా ఉండడానికి ఒక జెంటిల్మ్యాన్స్ అగ్రిమెంట్ అయింది. దాని గురించి ఎలాబరేట్ చేసి రాయాలి. సో ఇక్కడ మీరు 8 to 10 లైన్స్లో రాసి చేయాలండి. ఇవి 8 మార్క్ క్వశ్చన్ సోషల్లో 8 to 10 లైన్స్ రాసి సరిపోతుంది. అండ్ నౌ కమింగ్ టు ద 8 మార్క్ క్వశ్చన్స్, కొన్ని ఇక్కడ మ్యాప్ పాయింట్ కూడా ఇచ్చాడు. లొకేట్ రివర్ గోదావరి 23.5 లాటిట్యూడ్స్, ఉత్కల్ కోస్ట్, హిమాలయ రేంజెస్. వరల్డ్ మ్యాప్లో రెడ్ సీ, ఇండియా, లార్జెస్ట్ కాంటినెంట్ ఏషియా వస్తుంది, యుఎస్ఏ. సో ఇది అబౌట్ ద మ్యాప్. కమింగ్ టు నెక్స్ట్ 8 మార్క్ క్వశ్చన్స్ చూడండి. నెక్స్ట్ 8 మార్క్స్లో ఎక్స్ప్లెయిన్ ద న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ ఆఫ్ 1991. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్రామ్ పంచాయత్స్ అండ్ ఇట్స్ ఫంక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు కమింగ్ మనకి గ్రామ్ పంచాయత్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి క్వశ్చన్ రావచ్చు. అలాగే మళ్ళీ మ్యాప్ పాయింటింగ్ చూసుకుంటే లొకేట్ ద ఫాలోయింగ్ ఇన్ ద గివెన్ అవుట్లైన్ ఆఫ్ ఇండియన్ మ్యాప్. ఇండియా మ్యాప్ వస్తుంది మీకు, మళ్ళీ వరల్డ్ మ్యాప్ వస్తుంది. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ లాంగిట్యూడ్, రివర్ బ్రహ్మపుత్ర, థార్ డెజర్ట్, మలబార్ కోస్ట్. అదే వరల్డ్ మ్యాప్కి వెళ్తే స్మాలెస్ట్ కాంటినెంట్ ఆస్ట్రేలియా, సుయూజ్ కెనల్, నైల్ కంట్రీ, ఆర్టిక్ సీ. ఇవి 8 మార్క్ క్వశ్చన్స్ అనగానే మీరు ఏంటంటే కొంచెం ఎలాబరేట్ చేసి 10 లైన్స్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. మీరు కొంచెం ఈజీగా మార్క్స్ రావడం జరుగుతుంది. అలాగే వాట్ ఆర్ ద ఫండమెంటల్ డ్యూటీస్ మెన్షన్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. డిస్క్రైబ్ ద రివోల్ట్ ఆఫ్ 1857. డిఫైన్ కరప్షన్. సజెస్ట్ ద మెజర్ టు ఎరాడికేట్ కరప్షన్ ఇన్ ద సొసైటీ. అలాగే కమింగ్ టు మ్యాప్ పాయింటింగ్, పంజాబ్, రివర్ కృష్ణా, బే ఆఫ్ బెంగాల్, థార్ డెజర్ట్. ఇండియాలో ఇండియన్ మ్యాప్లో ఇస్తారన్నమాట ఇవన్నీ. థార్ డెజర్ట్, తర్వాత హిమాలయన్ రేంజెస్, తర్వాత కొన్ని హైదరాబాద్, బెంగళూరు. కమింగ్ టు కన్యాకుమారి, కశ్మీర్, రివర్ బ్రహ్మపుత్ర, రివర్ గోదావరి, రివర్ కృష్ణ, రివర్ పెన్నా, తర్వాత వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, మళ్ళీ మీకు K4 హిల్లు, మౌంట్ ఎవరెస్ట్, డెక్కన్ ప్లాట్యూ, దెన్ నీలగిరి హిల్స్. ఇంకా రివర్స్లోకి వస్తే ఆల్మోస్ట్ ఇవే ఇస్తాడు. రివర్ గంగా, రివర్ యమున ఇవ్వచ్చు, రివర్ పెన్నా. అలాగే కమింగ్ టు వరల్డ్ మ్యాప్, ఫ్రాన్స్, స్మాలెస్ట్ కాంటినెంట్, అట్లాంటిక్ ఓషన్, జపాన్, మళ్ళీ మీకు సింగపూర్, ఆఫ్రికా, మడగాస్కర్, వెస్టిండీస్, యుఎస్ఏ, కెనడా, మెక్సికో, గ్రీన్లాండ్, ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, రెడ్ సీ, కరేబియన్, మన బ్లాక్ సీ, ఆర్టిక్ ఓషన్, అంటార్టిక్ ఓషన్, పెసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, మనకి మళ్ళీ మీకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఇవన్నీ కూడా మ్యాప్ పాయింటింగ్కి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద 8 మార్క్స్ మళ్ళీ కొన్ని ఇస్తాను. 8 మార్క్స్లో మళ్ళీ చూసుకుంటే వాట్ ఈజ్ ద రోల్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ ద డెమోక్రసీ. ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్స్ కాజ్డ్ బై డ్రగ్ అడిక్షన్. డ్రగ్ అడిక్షన్ వల్ల అయ్యే ప్రాబ్లమ్ గురించి రాయమంటుండో, మీరు ఎలాబరేట్ చేసి రాసుకోండి. ఎక్స్ప్లెయిన్ ద రిలీజియన్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ద కాకతీయాస్ పీరియడ్. అయితే 3 మార్క్స్ అయితే ఇచ్చాను చూసా, 50 క్వశ్చన్స్. అందులో గురించి కూడా మీకు 8 మార్క్స్కి రావచ్చు. అగైన్ నెక్స్ట్ వచ్చేసి 8 మార్క్స్వి మీకు మళ్ళీ ఏమి ఇస్తాడంటే 8 మార్క్స్కి వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ది 1857. వాళ్ళు ఇప్పుడే డబుల్ టైం వచ్చింది. సజెస్ట్ ద మెజర్ టు కన్జర్వ్ న్యాచురల్ రిసోర్సెస్. దెన్ కమింగ్ విల్ బి గివింగ్ సమ్ టేబుల్స్. ఆ టేబుల్ ఇచ్చేసి ఆ టేబుల్ నుంచి మిమ్మల్ని రాయమంటాడు. తర్వాత ఇవన్నీ కూడా 8 మార్క్స్ అండి. 8 మార్క్స్కి మీరు మినిమము
10 to 12 లైన్స్ కూడా రాయండి. తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఇచ్చాడు, ఇంకొకటి ఇంపార్టెంట్ 8 మార్క్స్లో వాట్ ఈజ్ బడ్జెట్, క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా అండ్ టేబుల్స్, అగైన్ టేబుల్ ఇస్తున్నాడు. సో ఇక్కడ మీకు ఏంటంటే ఈ 8 మార్క్ క్వశ్చన్స్ సోషల్లో ఎట్లుంటాయంటే కొంచెం మీరు మోడల్ పేపర్ చూసుకోండి. మనం అయితే 50 క్వశ్చన్స్ ఏవైతున్నాయో ఆ 50 క్వశ్చన్స్ ఫాలో కండి. అలాగే 50 క్వశ్చన్స్ ఫాలో అవుతూ కొన్ని 8 మార్క్ క్వశ్చన్స్ మీరు రాయండి, ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీరు 8 మార్క్ క్వశ్చన్స్ 4 అటెంప్ట్ చేసినా కూడా, 4 అటెంప్ట్ చేసినా కూడా మీకు కనీసం ఒక క్వశ్చన్ 2 మార్క్స్ చేసినా కూడా 2 4 8 మార్క్స్ ఇక్కడ వచ్చేస్తాయి. మళ్ళీ 3 మార్క్స్ అటెంప్ట్ చేస్తారు, మళ్ళీ ఆబ్జెక్ట్ 20 మార్క్స్ ఉంటుంది. ఇది కాకుండా ఒకటి ఇండియా మ్యాప్ వస్తుంది, ఒకటి వరల్డ్ మ్యాప్ వస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను మ్యాప్ల గురించి పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు టైం తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇది సోషల్ 8 మార్క్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పేపర్. థ్యాంక్ యూ వెరీ మచ్.